హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు ఏందంటే మనమైతే మన బండిని సర్వీస్‌కి అయితే ఇచ్చాం. అదైతే తీసుకొని రావాలి ఇప్పుడు వెళ్ళి. నిన్న మధ్యాహ్నం షోరూమ్‌లో ఇస్తే ఈరోజు మధ్యాహ్నం అయితే రమ్మనిండ్రు ఫోన్ చేసి. ఒక రోజైతే పట్టింది. మా అన్న బండి అయితే పంచర్ అయింది. అందుకే నన్నైతే నడుచుకొని రమ్మనిండు పంచర్ షాప్ దాకా. ఒక 1½ కిలోమీటర్ అయితే నేను నడుచుకుంటూ వెళ్ళాను నేను. అక్కడికి వెళ్ళేసరికి దోల తీరిపోయింది. మధ్యలో షాప్స్ అన్నీ అయితే క్లోజ్ చేశారు ఈరోజు. ఇది కేఆర్పురం చెరువు. ఇక్కడ ఎన్ని వానలు పడినా కానీ ఈ చెరువు అయితే అస్సలు నిండదు. బెంగళూరులో ఎనీ టైం ప్రతిరోజు అయితే వాన పడతా ఉంటుంది ఏదో ఒక టైంలో. కానీ ఈ చెరువు మటుకు అస్సలైతే నిండదు. మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. అలాగే కింద కనిపిస్తున్న లైక్ బటన్ అయితే ప్రెస్ చేయండి. మీరు లైక్ చేయడం వల్లే ఇంకా ఎక్కువ మందికి మన వీడియో అయితే ప్రమోట్ అయితే అవుతుంది. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అండ్ లైక్ మటుకు మర్చిపోకండి. మా కాలేజ్ కూడా ఇదే రూట్లో అయితే వస్తుంది. మీరు మా కాలేజ్ కానీ చూడాలనుకుంటే మన ఛానల్లో ఫస్ట్ వీడియో అయితే మన కాలేజ్ గురించే పెట్టాను. చూడాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వీడియోని అయితే చూడండి. కరెక్ట్గా స్కూల్స్ వదిలే టైంకి అయితే వచ్చాము మేము. అందుకే ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది. ఇప్పుడు ఫుల్ ట్రాఫిక్ ఉండడం వల్ల మేము వేరే రూట్ అయితే తీసుకొని వెళ్ళిపోతున్నాం, కాలేజ్ రూట్ సైడ్ కాకుండా. మనం మెయిన్ రోడ్కి వచ్చామంటే ఖచ్చితంగా హెల్మెట్ అయితే ఉండాలి. హెల్మెట్ లేకపోతే పోలీసులు పట్టేస్తారు. నేను కాలేజ్ ఫస్ట్ డే అనమాట. ఆ రోజు హెల్మెట్ ఎక్కడ పెట్టాలో అర్థం కాక హెల్మెట్ అయితే తీసుకోమలేదు. ఆ ఫస్ట్ రోజే నన్నైతే పోలీసులు పట్టుకున్నారు. 3500 అయితే అడిగినారు. కానీ ఎలాగోలా మాట్లాడి ఒక 500 అయితే ఇచ్చేసి వచ్చేసాను అనమాట. ఇక్కడ హెల్మెట్ లేకుండా బయటికి వెళ్తే మనం భలే డేంజర్. మొత్తానికి మనం అయితే షోరూమ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇటు పక్క అయితే షోరూమ్, అటు సైడ్ సర్వీస్ సెంటర్ అనమాట. అటు సైడ్కి అయితే వెళ్ళాలి. ఇక్కడ చూడండి చాలా అంటే చాలా బండ్లు ఉన్నాయి. దీని ఎదురుగా అయితే సుజుకి షోరూమ్ అయితే ఉంది. ఇక్కడే మన బండి కూడా ఇచ్చాం, MT-15 అనమాట. లోపల చూడండి సర్వీస్కి ఎన్ని బండ్లు ఇచ్చారో. అందుకే మనకైతే 1 డే అయితే పట్టింది. ఈ బండ్లలో నా బంగారం ఎక్కడుందో ఎత్తుక్కోలేదు, వాళ్ళు అది చేస్తారు. ఇదిగో చూడండి, నీట్గా అయితే స్నానం చేయించి తీసుకొని వచ్చారు. కొత్తదిలాగా నీట్గా పాలిష్ చేసి అయితే ఇస్తారనమాట. కానీ తీసుకోవడం కూడా అంతే తీసుకుంటారు ఛార్జెస్. బెంగళూరుకి వచ్చిన టైం ఇప్పుడు దాకా అయితే సర్వీసే చేయలేదు, ఊర్లో చేయించిందే. ఇక్కడికి వచ్చి కూడా దాదాపు 2.5 నెలలు అయితే అయిపోయింది. అప్పటి నుంచి అసలు సర్వీస్ అయితే చేయలేదు. ఇంకా బండి అయితే తీసేసుకొని ఇంటికి అయితే వెళ్ళాలి. ఇప్పుడు సర్వీస్ ఛార్జ్ ఎంత పడిందో చూపిస్తారు మీకు. చూడండి, వాళ్ళు బిల్ అయితే ఇచ్చారు. చూడండి, అక్షరాల 4000 అయితే పడింది. మీరే చూస్తున్నారు కదా, సర్వీస్కి మాత్రమే 4000 అయితే పడింది. అదండి MT అంటే.